డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందన్నారు. దళిత బంధుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. పథకాల్లో అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు. ఇక అవినీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. జరిగితే మాట్లాడరు. బ్రిజ్భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ వ్రెజ్లను బాహాటంగా రేప్ చేసిండ్రు అని అంటే కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిందంటే ఇంతవరకు చర్యలు తీసుకోలే అతని పైన. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. గ్యాస్ ధర 410 ఉంటే 1200 చేసిండు. సమాధానం చెప్పండి. ఇవాళకి కూడా భారతదేశంలో ఉన్నటువంటి 47% మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళలు కర్రల మీద బొగ్గుల మీద ఇవాళ ఆధారపడుతూ బతుకుతా వాళ్ళు వంట చేసుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక చలువ వల్ల, గ్యాస్ ధర పెంచడం వల్ల ఇవాళ ఇప్పటికీ కూడా కట్టె పొయ్యిలతోటి బొగ్గులతోటి తౌడుతోటి ఇవాళ వంట చేసుకుంటున్న ఒక పరిస్థితి. మీరు వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తారు అంటే నమ్మాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక 2 విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్న మీడియా మిత్రులారా, తెలంగాణ సమాజమా. ఇవాళ అవినీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి ఉందా? గురిగిన్న నలుపు తెలుసా మీకు కిషన్ రెడ్డి గారు? ఆ సామెత మీకు వర్తిస్తుంది. నీరవ్ మోడీ 13,000 కోట్ల రూపాయలు ఎగవేసినోడు ఎక్కడున్నాడు ఇవాళ? వాడిని ఎందుకు పట్టుకురాలేకపోతున్నారు ఇవాళ? 9,000 కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యాను ఎవరు దాస్తున్నారు ఇవాళ లండన్లా? దాదాపు 50 మంది ఫ్రాడ్